హాయ్ అండి. ఈరోజు మనం పుట్నాల కారంతో చిక్కుడుకాయ వేపుడు చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిక్కుడుకాయని ఒలిచిపెట్టుకోండి. తర్వాత ఆ చిక్కుడుకాయలని కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ అలాగే సాల్ట్ వేసుకొని 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. తర్వాత కారం కోసం పుట్నాలు ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసేసుకున్నాక అందులో కొంచెం కారం అలాగే సాల్ట్ అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని చిక్కుడుకాయలో వేసేసుకోండి. అవి కూడా ఒక 70% ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న కారం వేసేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి చిక్కుడుకాయ వేపుడు రెడీ.